చేయాలో. మీరేం కంగారు పడకండి, నేను వెళ్తాను. సింధూరా, అమ్మాయి గారు, ఇటు వెళ్ళటానికి అవకాశం లేదండి. తలుపు తీయడానికి ఎంతసేపు ఏంటి? త్వరగా తలుపు తీ. ఎందుకు చాముండి? నీకోసం భోజనం తీసుకొచ్చాను, తలుపు తీ. నాకు నిద్ర వస్తుంది చాముండి, ఆకలిగా లేదు. నువ్వు తినకుండా పడుకున్నావని తెలిస్తే అత్తమ్మ మమ్మల్ని తిడుతుంది. సింధూర, నువ్వు తలుపు తీయకపోతే నేను అత్తమ్మని పిలుస్తాను. సింధూరా, సింధూర, తలుపు తీస్తావా లేదా? అత్తమ్మని పిలవనా? వస్తున్నాను చాముండి. అమ్మాయి గారు, తీ సింధూరా. సింధూరా, తలుపు తీ. సింధూరా, ఒక్క నిమిషం చాముండి. తలుపు తీయడానికి ఎంతసేపు ఏంటి? చంటి ఎక్కడ దాక్కున్నావో ఏమో, కనపడకూడదు. ఏం చూస్తున్నావు చాముండి? అదే, నీ గదంతా నీట్గా ఉందా లేదా అని. అయినా నీ కిటికీ తలుపులు తెరిచున్నాయేంటి సింధూరా? గాలొస్తుందని. ఫ్యాన్ ఉంది కదా. బయట గాలి చల్లగా ఉంటుంది చాముండి. బయట నుంచి వచ్చేదానికి బాగా ఎంకరేజ్ చేస్తున్నావు అన్నమాట. మంచం కిందగానే దాక్కున్నాడా? ఏం చూస్తున్నావు చాముండి? ఏం లేదు, అత్తమ్మ నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. అసలే ఆ కళింగగాడు నీ మీద దాడి చేశాడు కదా, మళ్ళీ ఏమైనా వస్తాడేమో అని. సరే, భోజనం చేసి పడుకో. చంటి, ఎట్నుంచి ఎటు వెళ్ళిపోయాడు అసలేం అర్థం కావట్లేదే. ఓయ్, ఉన్నాడా వాడు? వాడు పైన లేడు. వాడు పైనుంచి కిందకు దూకేశాడు. వెళ్ళి పెద్దమ్మకు చెప్దామా? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే అత్తమ్మ వాణ్ణి ఏమీ అనకుండా వదిలేసింది. ఇప్పుడు మనం వెళ్ళి బావిలో దూకాడు, బాల్కనీ నుంచి పైకి దూకాడు అని చెప్తే నమ్ముతుందా? అంతేనంటావా? అత్తమ్మకి వాడి మీద ఉన్న నమ్మకం మన మీద లేదు. వాడు నేను దూకలేదని చెప్పాడనుకో, తిరిగి మనకే వాయిస్తుంది. అది కరెక్టే. వాడు సింధూర గదికి ఎందుకు వెళ్ళాడో నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది? ఇద్దరి మధ్య లవ్ స్టోరీ నడుస్తుందేమో. అదే అనుమానం నాకు కూడా చాలా సార్లు వచ్చింది. కానీ వాడు ఇంకెవరో అమ్మాయిని లవ్ చేస్తున్నాడంట. ఆ విషయం చక్రం దగ్గర నుంచి మావయ్య గారి వరకు అందరికీ తెలుసట. కాబట్టి వాడి గురించి మనం ఏం చెప్పినా అత్తమ్మ నమ్మే పరిస్థితుల్లో లేదు. ఆ తింగర్ వెదవ కూడా లవ్ స్టోరీ ఉంది. మనకు కూడా ఉంటే బాగుంటుంది కదా. జోక్ చేశా. వెళ్ళి పడుకో. నేను కట్టిన తాళిని నేనే తీసేద్దామని వచ్చానండి. ఇచ్చేయండి, తాళిచ్చేయండి అమ్మాయి గారు. ఈ తాళిని
ఎవరు చూసినా ప్రమాదమే. అది అత్తమ్మకి తెలిసి అడగక ముందే జరిగిందేంటో అత్తమ్మకు చెప్పేయాలి.